సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కోసం ఆన్లైన్లో మహాపోరు సాగుతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆయన గారికి వెంటనే పోస్టింగ్ ఇచ్చేసి ఎంతో గౌరవంగా పదవి విరమణ చేయించాలని ఎల్లో బ్యాచ్ నుంచి డిమాండ్ వెలువెత్తుతుంది. అయితే ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తుత పరిస్థితికి దుస్థితికి కారణమైన టీడీపీ మాత్రం నోరు మెదపట్లేదు. ఆయనకి న్యాయం చేయాలని కోరేందుకు టీడీపీ తెర మీదకి వచ్చి సాహసించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలని ఎల్లో బ్యాచ్ మార్క్ ఆన్లైన్ ఉద్యమం నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది సంతకాలు చేసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతులు పంపిస్తున్నారు. ఇన్ని వేల మంది ఆన్లైన్ ఉద్యమం చేస్తుంటే టీడీపీ ఎందుకు మౌనవ్రతంగా ఉంది అనే ప్రశ్న ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో నిఘా అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు చేయకూడని తప్పులు చేశారని వైసీపీ ఆరోపణ. వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకి నివేదించేవారని అప్పట్లో కేంద్ర హోంశాఖ కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నాయి. వాటికి సంబంధించి కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏబీవీ యొక్క సస్పెన్షన్ ఇటీవల క్యాట్ తప్పుపట్టింది. దీంతో ఆయన క్లియరెన్స్ వచ్చింది. వెంటనే డీజీపీ పదవి కట్టబెట్టాలని ఎల్లో బ్యాచ్ డిమాండ్ చేస్తుంది. ఇదే సందర్భంలో ఏబీవీ మీద క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణకి కేంద్ర హోంశాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో ఏబీ కేసుల కథ మళ్ళీ మొదటికి వచ్చింది. క్యాట్ క్లియరెన్స్ ఇచ్చినా పోస్టింగ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రోజులు లెక్క పెడుతోంది. మరోవైపు ఆయన నెలాఖరును పదవి విరమణ చేస్తారని, ఇప్పటికైనా ఆయన్ని గౌరవంగా సాగనంపాలని ఒక వర్గం వాదిస్తోంది. దీంతో ఆయన్ని వాడుకున్న వాళ్లే ఆన్లైన్ ఉద్యమం పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారనే వాదన లేకపోలేదు. అందుకే ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. టీడీపీ మాత్రం వెనక నుంచే కథ నడిపిస్తోంది. ఆయనకు నేరుగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చే ధైర్యం చేయట్లేదు టీడీపీ.